గురువారం జరిగిన ఎన్నికలు అసలు ఎన్నికలే కావంటూ విమర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు. మోడీ, కేసీఆర్, జగన్లు ఏపీని మోసం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించారంటూ చంద్రబాబు ఆరోపించారు. కాగా పోలింగ్ సమయంలో ప్రత్యర్థులు హింసాత్మకంగా వ్యవహరించి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని, ఇదంతా పక్కా ప్లానింగ్ తోనే చేశారన్నారు చంద్రబాబు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ? వ్యవస్థ భ్రష్టుపట్టినప్పుడు వ్యక్తులు కూడా దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. అట్లా కాకుండా వీళ్ళకి పరాకాష్ఠ ఏమైనా చేసినా పర్వాలేదు అనుకుని వదిలిపెడితే, అడ్డుకట్టేయకపోతే మాత్రం ఈ దేశం నాశనం అవుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా, క్వశ్చన్ లేదు. దే హ్యావ్ టు రియలైజ్ ఆల్ దీస్ థింగ్స్. దే షుడ్ నాట్ కమిట్ ఎనీమోర్ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. ఇంకో పక్కన బస్సులు ఆపేశారు, తెలంగాణ టికెట్లు రద్దు చేశారు, టోల్ గేట్ దగ్గర ఇబ్బంది పెట్టారు. ఈవెన్ దెన్ వాళ్ళ డిటర్మినేషన్ హ్యాండ్స్ ఆఫ్. అన్ని చేసిన కాదు మేము వెళ్ళాలని చెప్పి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన సోకాళ్ళు ఈ చీఫ్ సెక్రటరీ అడిగిపోతే ఆయన్ని అడిగారు, ఏం చేశారు మీరు, ఏం అరేంజ్మెంట్స్, పనికిరాని అరేంజ్మెంట్స్ అని క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చారు. పబ్లిక్ ఆర్ క్వశ్చనింగ్ దిస్ ఆఫీసర్స్ అందరినీ. 392 కంపెనీలు పంపించాలంటే పంపించింది 197. అంటే దే వాంట్ టు గివ్ ఇట్ టు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, నేరస్తులకి, మర్డర్ చేసే వాళ్ళు కుదిరిపెట్టి, పోలీస్ ఫోర్స్ ఉంటే వాళ్ళు యాక్ట్ చేస్తారు కాబట్టి పోలీస్ ఫోర్స్ కూడా లేకుండా చేసి ఈ రౌడీలకు అప్పచెప్పాలనుకున్నారు. ఒకే ప్రాంగణంలో 4-5 బూతులు. నిన్న తాడేపల్లి మండలం క్రిస్టియన్పేట కేంద్రంలో 2097 ఓట్లున్నాయి. 1 గంట స్టార్ట్ చేశారు, ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశారు. రాత్రి 12-1 గంటలు జరుగుతూ ఉంది. అక్కడికి మళ్ళా కాంగ్రెస్ రౌడీలు వచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు వచ్చి కూడా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఫైట్ చేయాలి, మా మీద ఫైట్ చేస్తారు. వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మిషన్స్ సరిగా పెట్టకుండా ఇన్నుంటే ఒక్క మాట మాట్లాడలేదు. మీరు చూడండి, వైసీపీ ఒక్క మాట మాట్లాడాల. వాళ్ళు క్రిటిసైజ్ చేసే పరిస్థితి ఇంకా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే వాళ్ళకి సహకరించారు కాబట్టి వాళ్ళు పూర్తిగా అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. విశాఖ నార్త్లో కూడా 5,000 మంది ఉంటే ఒక దగ్గర పెట్టి ఒకే గోడ కూడా లేకపోతే చాలా దారుణంగా దానిపైన మళ్ళా ఒక ప్రొక్లైన్ తీసుకుని గోడ అవుతుంటే పగలగొట్టి కాంపౌండ్ వాల్ ఫ్రీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇంత రాద్ధాంతం ఇంతవరకు ఎప్పుడూ జరగల. ఈ ఎన్నికల కమిషన్ అంతా కూడా బీజేపీ అక్కడ, ఇక్కడ వైసీపీ ఏం చెప్తే చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు ఇది కాకుండా ఒకసారి చూసినప్పుడు ఇన్ని ఈవీఎంలు మాల్ ఫంక్షనింగ్ అసలు ఫంక్షన్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడా, వైసీపీ ఒక్క మాట ఖండం చేశారు. అంటే మీ డెలిబరేట్ భాగం ఎలక్షన్ కమిషన్ మీకు సహకరిస్తుంది కాబట్టి, ఎలక్షన్ కమిషన్ మీరు కలిసి చేశారు కాబట్టి దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. సాయంత్రం పోలింగ్ కూడా కాకపోయి ఎక్కడైనా కూర్చుంది హైదరాబాద్ లోటస్ పాండ్. మీరు చూడండి, ఈ క్యాంపెయిన్ అంతా హైదరాబాదే. ఈవినింగ్ 6:30-7కి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి కుట్రలో కుదురుతారు. ఈ పనులు చేయడానికే 3 రోజులు హాలిడే తీసుకున్నాడు అతను. 3 days ఇడింట్ క్యాంపెయిన్. ఏదో డబ్బులు కలెక్షన్ చేయడం, రౌడీజం చేయడం, ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం, దీనికి 3 days టేక్ అన్ హాలిడే. నోవేర్ నో పాలిటిషియన్ విల్ టేక్ డ్యూరింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్. ఇంతవరకు ఎప్పుడు చరిత్ర జరగలేదు. అతను హాలిడే అన్నప్పుడంతా మాకు డౌట్ ఏదో ఒకటి చేయబోతున్నాడని. ఏ కుట్ర వస్తుందో తెలియదు. మీరు అందుకని మీరు ఒకసారి చూస్తే కేసీఆర్ 25 లక్షల ఓట్లు తీసేశాడండి. నేను అడుగుతాను, 25 లక్షల ఓట్లు తీసేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే సారీ చెప్తారా మీరు? డెమోక్రసీ సారీతో అయిపోతుందా? మళ్ళా సేమ్ మిస్టేక్స్ మీరు కమిట్ చేస్తారు. ఇక్కడ అతను ఢిల్లీకి వెళ్ళి మేము Form 7 ఉపయోగించి వాళ్ళ ఓట్లు తీయేస్తామని చెప్పి వచ్చి 7 లక్షల ఓట్లు తీసేశాడు. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం, గవర్నమెంట్ సిట్ వేసాం. సిట్ వేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటండి? మాకు సమాచారం ఇవ్వాలి కదా. వీళ్ళు పోయి అడుక్కుంటే ఎలక్షన్ కమిషన్ didn't give IP address.
అంటే మీరు దొంగల్ని కాపాడుతున్నారు, సమర్థవంతంగా ప్రజాస్వామ్యవాదాన్ని హెరాస్ చేస్తున్నారు. మీరు ఇది ఎక్కడ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ స్ట్రైట్. ఈజ్ ఇట్ నాట్ ప్రొటెక్షన్? ఈజ్ ఇట్ నాట్ ప్రివెన్షన్?